సో మనం రీసెంట్గా అయితే ఫారెక్స్ సంబంధించి మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా ఫండ్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, యాక్చువల్గా వాట్ ఈస్ ద బెనిఫిట్స్, అంటే ఇండియన్ మార్కెట్ ఫారెక్స్ మార్కెట్కి తేడా ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, సో ఇవైతే మనం ఈ వీడియోలో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత వెంటనే మనం మళ్ళీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేనైతే మీకైతే డెమో చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారెక్స్ అండ్ ఇండియన్ మార్కెట్ ఒకసారి పక్కన పెడితే, ఫారెక్స్ అనేది మనకి ఏంటంటే 24/7 5 days అయితే మనకు ఉంటుంది. దీంట్లో క్రిప్టో అయితే ఇంకా మనకు 24/7 365 days ఉంటుంది. సో మండే టు ఫ్రైడే వరకు ఫారెక్స్ నడుస్తుంది. సో మళ్ళీ మండే టు సాటర్డే వరకు మనకేంటి క్రిప్టో మార్కెట్ ఎలాంగ్ విత్ నడుస్తూనే ఉంటుంది. మండే వరకు చేసుకోవచ్చు, ఫ్రైడే వరకు. సో మళ్ళీ సాటర్డే సండే వరకు క్రిప్టో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే మీకు తెలుసు టైమింగ్స్ 9 to 3 అయిపోతుంది. సో కాబట్టి దీనికి మనకు అన్లిమిటెడ్ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇండియన్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ వర్కింగ్ ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి, చాలా తక్కువ ఉంటుంది. బట్ ఫారెక్స్లో టెక్నికల్ అనాలిసిస్ చాలా చాలా ఎక్కువ. అండ్ టెక్నికల్ అనాలిసిస్ లైక్ ఏంటంటే మీరు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశారు, రెసిస్టెన్స్ దగ్గర ఒక సూపర్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, దాని దగ్గర మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. అది ఇండియన్ మార్కెట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. సేమ్ సెటప్ తోటి మీరు ఫారెక్స్లో ట్రై చేస్తారు అనుకోండి, సక్సెస్ రేట్ దగ్గర 75-80% దాకా మనకు సక్సెస్ రేట్ ఉంది. చాలా మంది ఫారెక్స్ సైడ్ షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో వై ఇంతకుముందు మనకు క్రిప్టోకి డెల్టా వాడేవాళ్ళం, ఇప్పుడు ఇది ఎందుకు వాడుతున్నామంటే, ఫస్ట్ థింగ్ స్టార్టెడ్ ఎందుకు వాడుతున్నామంటే జీరో బ్రోకరేజ్, జీరో ట్యాక్స్. సో ఎవ్రీథింగ్ జీరో ఉంది. మల్టిపుల్ ట్రేడ్స్ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా ట్రేడ్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టారు, జీరో బ్రోకరేజ్ పడిందని చెప్పేసి. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది, చాలా ఈజీగా వాడుకోవడానికి ఉందని చెప్పేసి. సో అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్ ట్రేడర్ మరి వాడొచ్చా, నమ్మొచ్చా అంటే, స్టార్ ట్రేడర్ మన 2026 జరగబోతున్న T20 వరల్డ్ కప్కి స్పాన్సర్షిప్ కూడా మనకైతే చేస్తుంది. ఆల్రెడీ NBA మనకి ఎలాగైతే ఇక్కడ IPL ఉందో యూఎస్లో NBA అని చెప్పేసి మనకు ఒక గేమ్. మన ఏ గేమ్ అంటే దాన్ని ఏమంటారు, ఇట్లా బాస్కెట్బాల్ ఉంటుంది కదా. సో బాస్కెట్బాల్కి సంబంధించిన NBA అనే ఒక లీగ్, దానికి ఆల్రెడీ పెద్ద లీగ్ అది వాళ్ళలోనే. సో దానికి స్పాన్సర్షిప్ కూడా ఉంది. సో కాబట్టి ట్రస్టబుల్గా ఉంది. నేను మల్టిపుల్ ట్రేడ్స్ చేశాను, చాలా సక్సెస్గా ఉన్నాయి. అంటే నా అనాలిసిస్ ప్రకారం సక్సెస్గా నాకు అంటే 150కి 150 USD వచ్చింది. సో ఓన్లీ ఇవాళ కాస్త అమౌంట్ ఎక్కువ యాడ్ చేసి ఈ చేసి నేను యాడ్ చేశాను. దగ్గర నాకు 1700 USD సంథింగ్ ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. నాకు మంచి XAU USD అంటే మన గోల్డ్ స్పాట్లో నాకు రావడం జరిగింది. సో ఈ విధంగా దీంట్లో బెనిఫిట్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు ఇండియన్ మార్కెట్ వచ్చేసి మనకు డీకే అనేది ఉంటుంది. ఓకేనా? మార్కెట్స్ 24/7 అనేది మనకు అసలే ఉండదు. మార్కెట్ డీకే ఉండదు, నో ఎక్స్పైరీ, నో BTST, నో STBT అనేది అసలు ఏమీ ఉండదు. సో మార్కెట్ ఒక ఫ్లోలో పోతూ ఉంటుంది. కరెక్ట్ మార్కెట్ని నేర్చుకొని కరెక్ట్గా మనం అనాలిసిస్ చేస్తే కనుక చాలా చాలా ఎర్నింగ్ అయితే మనము ఫారెక్స్లో చేసుకోవచ్చు. ఫారెక్స్లో మనకు ఇప్పుడు దీంట్లో విత్డ్రాల్ కానీ ఎవ్రీథింగ్ కానీ వీళ్ళే చూసుకుంటారు. మనకు అంతా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ యాప్. ఓకేనా? సో ఒక్కసారి మనము ఇది చూసాం కాబట్టి డెమో చూద్దాం. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి డెమో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఒకసారి మనం చూస్తే కనుక ఇది స్టార్ ట్రేడర్ అండి. సో మీరు మా లింక్ క్లిక్ చేసిన తర్వాత అంటే మా అండర్లో ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు లింక్ క్లిక్ చేస్తారు కదా. సో లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక డాష్ బోర్డ్ వస్తుంది, స్టార్ ట్రేడ్ అని చెప్పేసి, రైట్? సో ఎవరైతే మన అండర్లో ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ గైడెన్స్ ఉంటుంది. డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది లైక్ దిస్ అన్నమాట. సో ఫారెక్స్లో చూడండి. సో ఇవాళ మనం పోస్ట్ చేసాం, స్టార్ట్ చేసాము. సో మంచి సూపర్ హిట్ కూడా వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మీకైతే గైడెన్స్ డైలీ ఉంటుంది. చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి కంట్రీ, లైక్ మనది ఇండియా కాబట్టి సో ఇక్కడ సర్చ్లో ఇండియా. ఓకేనా? సో ఇండియా పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఏముంది, మనది మన తెలంగాణ కాబట్టి సో తెలంగాణ ఎక్కడ ఉంది, సో తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ప్రొవిన్స్. తర్వాత ఈమెయిల్, మన ఈమెయిల్ ఏదైతే ఉంటుందో సో ఆ ఈమెయిల్ని అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? రైట్? సో ఇచ్చిన తర్వాత సెండ్ కోడ్ కొట్టేసేయండి. ఓకేనా? కోడ్ వస్తుంది. సో కోడ్ వస్తుంది చూడండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో పెట్టేసిన తర్వాత ఒకసారి మనకు వెరిఫికేషన్ అయిపోయాక వెయిట్ చేద్దాము. సో ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ పెట్టుకోవాలి. ఒకసారి చూసుకోండి, ఇండియా పెట్టుకున్నాము. సో మీ ఏదైతే స్టేట్ ఉందో స్టేట్ పెట్టుకోండి. తర్వాత మీ మెయిల్ పెట్టుకోండి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ పెట్టుకోండి. సో మనం ఐఎమ్ నాట్ ఏ యూఎస్ రెసిడెంట్ కదా, మనం యూఎస్లో ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తాం. ఓకే, అంత అయిపోయింది కదా. ఎక్కడ క్లిక్ చేయమంటుంది? ఓకే, ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ కూడా మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో అయిపోయింది కదా, చాలా సింపుల్. ఓకే,
సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఓకేనా, ఇది కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ ప్రకారంగానే ఇది మీ పాన్ కార్డ్ ప్రకారంగానే పెట్టుకోండి ఓకేనా. పాన్ కార్డ్ కూడా దగ్గర పెట్టుకోండి దాని ప్రకారం, ఎందుకంటే పాన్ కార్డులో ఎలా ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో నేమ్ అలా ఉంటుంది కాబట్టి ఓకేనా. సో బెటర్ క్యాప్లో పెట్టుకోండి లెటర్స్, మంచిగా ఉంటుంది పన్ను. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి. రైట్. సో తర్వాత మీది ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో సో ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. రైట్. సో తర్వాత ఇక్కడ చూడండి ఇండియా, నేషనాలిటీ కూడా ఇండియన్ కదా. సో దీని ఇవన్నీ కొట్టిన తర్వాత ఒకసారి డిజిటల్ మళ్ళీ చెక్ చేసుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఉందా. లైక్ మీది ఎక్కడైతే దేని ప్రకారం చేసుకోండి అంటే మీ యొక్క పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ప్రకారం పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకు విత్డ్రా టైంలో ఇబ్బంది రాకుండా ఓకేనా. మిస్ మ్యాచ్ అని వస్తుంది, ఎవరికైతే మిస్ మ్యాచ్ అని వస్తుందో వాళ్ళు ఇక్కడ రాంగ్ ఇచ్చినట్టు, కాబట్టి జాగ్రత్తగా ముందు చూసుకోండి ఓకేనా. సో రైట్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్ ఇచ్చుకున్న తర్వాత ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ ఇచ్చుకున్న తర్వాత ఇండియా చూసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి ఓకేనా. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే స్టాండర్డ్ పెట్టుకోవాలి, అదే ఉంటుంది. సో అదే క్లిక్ చేసుకోవాలి. సో ఇవన్నీ క్లిక్ చేసుకోవాలి, అగ్రిమెంట్స్ కూడా. సో రికమెండెడ్ కూడా మెటాటైటర్ 5 పెట్టుకోండి ఓకేనా. మెటాటైటర్ 4 పెట్టుకోకండి, 5 పెట్టుకోండి. సో ఎందుకంటే మెటా 5కి తేడా ఏంటంటే అప్గ్రేడ్ వర్షన్, మెటా 4 అప్గ్రేడ్ వర్షన్, మెటాటైటర్ 5 ఓకేనా. సో ఎవరికైనా సరే మెటాటైటర్ 5 ఉంటుంది మనకు, దీంట్లో చేసుకోవచ్చు. మెటాటైటర్ 5 కూడా డౌన్లోడ్ చేసుకొని దీంతో కనెక్ట్గా దాంట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే చాలామంది ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ చేసుకుంటేనే మీరు ఇక్కడ ఫండ్స్ యాడ్ చేసుకోనికి వస్తుంది, ట్రేడ్ యాడ్ చేసుకోనికి వస్తుంది. బట్ మీరు ఐడి వెరిఫికేషన్ చేయకపోతే మాత్రం విత్డ్రాల్ మాత్రం కాదు ఓకేనా. కాబట్టి ఐడి వెరిఫికేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఐడి వెరిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం మీకు విత్డ్రాల్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో ప్రొవైడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రొవైడ్ ఐడెంటిటీ డాక్యుమెంట్, కంటిన్యూ ఆన్ ది డివైస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే మనది కాదు, ఏదో బయట కంట్రీ ఓకేనా, కాబట్టి కంట్రీ. సో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఒకసారి చూస్ చేసుకోండి ఓకేనా. సో లైక్ పాన్ కార్డ్ పెడతారా లేకుంటే ఆధార్ కార్డ్ పెడతారా, మీ ఇష్టం, ఏదైనా సరే మీకు నచ్చిన పెట్టుకోవచ్చు ఓకే. సో కంటిన్యూ క్లిక్ చేయండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. ఒక్క నిమిషం ఉండండి, మనం ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాము. సో ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇలా మన రెండు ఏదైతే ఆధార్ కార్డు ఉందో సో లేదా పాన్ కార్డు కానీ సో మనం ఇట్లా అప్లోడ్ చేసుకోవాలి. సో మేము ఎవరైనా సరే మన ఆధార్ కార్డు చేసుకోండి ఓకేనా, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అని అడుగుతుంది కాబట్టి సో అదైతే మనకు చాలా బెటర్. సో అయిపోయిన తర్వాత ఒక్కసారి కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకసారి వెరిఫై చేసుకుంటుంది మన ఇన్ఫర్మేషన్. ఫోటో ఏమైనా మనం పెట్టిన పిక్ ఏమైనా సరే కాస్త బాగాలేకుంటే మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయమంటుంది. యువర్ ప్రొఫైల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకు అకౌంట్ అనేది ఓకే అయిపోయింది రైట్. అయినో. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు ఉంది కదా యూజర్ ఐడి, సో ఇది మీ యూజర్ ఐడి, సో ఇది మనకు డాష్ బోర్డు. సో ఇప్పుడు మనము ఒకవేళ ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటే ఎలా రైట్. సో ఒకసారి అది కూడా చూద్దాం ఓకేనా. డిపాజిట్ రైట్. సో డిపాజిట్ దగ్గర పోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ మీరు ఎంత ఫండ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఉంటుంది. డిపాజిట్ క్లిక్ చేయాలి. ఎక్కడంటే మనకు డాష్ బోర్డ్ ఇలా ఉంది కదా. సో దీంట్లో హోము, అకౌంట్, ఫండ్స్, స్టార్ట్ ట్రేడింగ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మీరు ఏంటంటే సో ఒక్కసారి చూడండి, స్టార్టెడ్ అని క్లిక్ చేసుకోండి రైట్. తీసుకొని మీకు డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. దాంట్లో డిపాజిట్ అని ఉంటుంది చూడండి. ఇలా డిపాజిట్ ఎక్కడ కనబడితే అక్కడ క్లిక్ చేసేసి సో మినిమం మీరు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ 100 కాదు మీకు 150 USD వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎట్లా అంటే మీరు ఇక్కడ ప్రమోషన్ క్లిక్ చేయండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బోనస్ ఇస్తున్నారు, వీళ్ళకి ఆఫర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఎవరైతే చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద ఆఫర్ ఉంది. ప్రమోషన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 50+20% బోనస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి ఓకే. సో క్లిక్ చేసి ఇక్కడ ఓపీటీ నౌ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు ఇక్కడ చేసుకోండి ఓకేనా. సో చేసుకున్న తర్వాత డిపాజిట్ నౌ అని వస్తుంది. ఇక్కడ ప్రమోషన్స్లోకి వెళ్ళాలి, పక్క ప్రమోషన్స్కి వెళ్ళి ఇది చేయాలి ఓకేనా, లేకుంటే మీకు మనీ బోనస్ అనేది రాదు. సో ఇక్కడికి పోయి డిపాజిట్ నౌ క్లిక్ చేయాలి. డిపాజిట్ నౌ క్లిక్ చేసి ఇక్కడ మీరు 100 USD అని పెట్టేసుకోండి. 100 USD రైట్.
సో ఓచర్స్ ఏమైనా ఉంటే ఓచర్స్ పెట్టుకోవచ్చు, లేవు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ తోటి చేసుకోవచ్చు, లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, క్రిప్టో కరెన్సీ తోటి చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం చేద్దాం, ఒకసారి లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని కొట్టేద్దాం. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ సెకండరీ అని ఉంది కదా, సో యూపీఐ ఉంది కదా, సో ఇలా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ ఇండియన్ బ్యాంక్ వైర్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఇక్కడ ఇండియన్ బ్యాంక్ని కూడా 0% ఫీ, మీకు ఎలాంటి ఫీ అనేది ఉండదు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఇది ఏదైనా మీకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు. మనం ఒకసారి యూపీఐ సెకండరీ అని పెట్టుకుందాం, ఒక్కసారి కొట్టేసేయండి. ఓకేనా, ఒకసారి ఇట్లా మీకు పాపప్ వస్తుంది. దాని దగ్గర మీకు 0 ఫీ పడ్డది. మనకు ఎంత వస్తుంది, 100 USDకి 9139 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఒకసారి పే నౌ క్లిక్ చేయండి. సో పే నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ INR పేమెంట్ అని వస్తుంది. ఒకసారి చూడండి, దీన్ని క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మనకు యూపీఐ పేమెంట్ వస్తుంది. వన్స్ దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ చేసి దీన్ని ఒకసారి స్కాన్ చేసి పేమెంట్ అనేది మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ టైం అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఆఫ్టర్ పేమెంట్ గుర్తుపెట్టుకోండి, పేమెంట్ చేసిన తర్వాత వెంటనే బ్యాక్ అనేది రావద్దు. గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, పేమెంట్ చేసిన తర్వాత బ్యాక్ అనేది రాకండి. పేమెంట్ అయిపోయి డిపాజిట్ అని వచ్చిన తర్వాత మీకు సక్సెస్ అని వచ్చిన తర్వాత, మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే బ్యాక్ రండి. అంటిల్ ఇది క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మీరైతే ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇలా మీరు ఫండ్స్ యాడ్ చేయగానే మీకు 100 USD యాడ్ చేస్తే 150 USD వస్తాయి. నిజంగానే వస్తాయి అంటే వస్తాయి. ఇప్పుడు ఇవాళ స్టూడెంట్కి వచ్చినాయి, చూపిస్తాను చూడండి. ఒక స్టూడెంట్ యాడ్ చేసుకున్నారు, తనకి వచ్చినవి. సో చూడండి, ఇక్కడ చూడండి. సో తను యాడ్ చేసుకుని 150, తనకు 100 యాడ్ చేసుకుంటే 150 USD అది అంటే 50 అయితే. ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సో ఇక్కడ మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సి అంటే, మీరు 100 యాడ్ చేస్తారు రైటే, మీరు ఓన్లీ 150 మీకు యాడ్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు విత్డ్రా టైంలో 100 మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతారు, 50 మాత్రం విత్డ్రా చేసుకోలేరు. మీరు వచ్చిన 150 తోటి ఎన్ని ట్రేడ్స్ అని చేసుకోగలుగుతారు. విత్డ్రా మాత్రము మీ 100 మాత్రమే చేసుకోగలుగుతారు. మీకు వచ్చిన ప్రాఫిట్ చేసుకోగలుగుతారు. బట్ వాడు ఇచ్చిన బోనస్ అయితే ఏదైతే 50 ఉందో అది మాత్రం విత్డ్రాల్కి రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకి ఏంటంటే వాడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, మంచిగా 100కి 150 USD ఎక్కువ ఇచ్చేసి ట్రేడింగ్ కోసం మనకి ఇస్తూ ఉన్నాడు బోనస్. కాబట్టి అది మనకి యూజ్ అవుతుంది, కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే దీన్ని చేసుకోవచ్చు. సో తర్వాత విత్డ్రాల్ అంటే ఇక్కడ విత్డ్రాల్కి వచ్చి రావాలి. సో అండర్స్టాండ్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ అమౌంట్ ఎంత, ఇప్పుడు మీకు 100 USD మన దగ్గర ఉందనుకో, 100 USD అని కొట్టేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఐడి వెరిఫికేషన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే అవుతుంది. ఓకేనా, అండర్స్టాండ్. సెలెక్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కదా, బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఉందో సో బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో HDFC బ్యాంక్ సంథింగ్ ఏ బ్యాంక్ అయితే బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని, సో సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ని ఇక్కడ మీరు ఇచ్చేసారనుకోండి. సో లైట్ దానివల్ల మనకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ విత్డ్రాల్ క్లిక్ చేస్తే సో మీ అమౌంట్ అనేది విత్డ్రాల్ అనేది ఒక 1 hour to 24 hours అయిపోతుంది. ఓకేనా, మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం. రైట్, కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా, లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఈ విధంగా విత్డ్రాల్ కూడా అర్థమైంది కదా. సో విత్డ్రాల్ మీకు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి. ఓకేనా, ట్రేడ్ ఎలా చేయాలి, ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను చూడండి. సో స్టార్ట్ ట్రేడింగ్. ప్రమోషన్స్ కూడా మీకు అర్థమైంది కదా. ప్రమోషన్లోకి వెళ్ళిపోతే మీరు ఫండ్స్ యాడ్ చేస్తే మాత్రమే మీకు చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే, సో ఇక్కడ మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఏది, మీరు స్టార్ ట్రేడింగ్ ఇక్కడ న్యూ ఉంది కదా, ఇలా క్లిక్ చేయగానే వస్తుంది. మొబైల్లో మీకు పైన కనబడుతుంది లైవ్ అకౌంట్ అని చెప్పేసి, లైవ్ అకౌంట్ క్లిక్ చేయగానే మనకి ఏదైతే ఇన్ని రోజులు యూజ్ చేస్తున్న మొబైల్స్ ఎలా ఉన్నాయో దాని విధంగానే అలా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో హ్యాపీగా ఇక్కడ మీరు వాచ్ లిస్ట్లో మీరు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను BTC యాడ్ చేశాను, XAUSD యాడ్ చేశాను, XAUSD ఉంది, జపాన్ ఉంది, సో బ్రిటన్ ఉంది, ఇక్కడ EURUSD ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ మీరు పక్కన క్లిక్ చేస్తే ఫారెక్స్ అని వస్తుంది, కమోడిటీస్ అని వస్తాయి, ఇండిసెస్ అని వస్తాయి, మెటల్స్ అంటే మెటల్స్ ఇప్పుడు ఏవైతే యాడ్ చేసుకున్నానో లైక్ మెటల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి XAUSD రన్ అవుతూ ఉంది. సో ఇది కూడా ఒకవేళ నాకు పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది అనుకోండి, సో ఇక్కడ బై క్లిక్ చేస్తాను. బై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిమిట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, మార్కెట్లో పెట్టారనుకుందాం. మార్కెట్లో పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా దగ్గర ఒక 314 ఉన్నాయి కాబట్టి, సో 314కి నాకు ఎంత వస్తాయి, ఒక ఫస్ట్ కాబట్టి నేను ఒక 10 తీసుకుంటాను అనుకుందాం. అంటే నాకు ఎంత అవుతుంది, 94. ఓకేనా, బట్ ఇక్కడ మీకు ఇంకోటి లెవరేజ్
సో లెవరేజ్ గురించి పాయింట్ మీకు చెప్పాలి, ఓకేనా. లెవరేజ్ గురించి మీకు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. అక్కడ మీరు 1000 పెట్టుకుంటారా లేకుంటే 500 పెట్టుకుంటారా, అది ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం, ఓకేనా. బట్ జాగ్రత్తగా సెక్యూర్గా చేసుకోవాలంటే 200, 300. బట్ ఇక్కడ మీకు ఎంత పెట్టుకున్నా 0 బ్రోకరేజ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి మీకు నచ్చినంత పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మీరు లాట్ సైజ్ పెట్టుకోండి, ఓకేనా. లాట్ వాల్యూమ్ అంటే ఏంటంటే లాట్ సైజ్ అనమాట. ఇక్కడ మీరు ఇలా అన్నా కూడా పెరుగుతూ ఉంటుంది. అలా మీకు ఎంత అన్లిమిటెడ్ పెంచుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. అంతే మీ దగ్గర బడ్జెట్ ఉండాలి, ఓకేనా. మీరు 1000 అన్న తీసుకోండి, బట్ అక్కడ మీ దగ్గర బడ్జెట్ ఉండాలి. అంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. మంచి ప్రాఫిట్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. జస్ట్ మీరు బై క్లిక్ చేయగానే బై అయిపోతుంది. సో కింద మీకు ట్రేడ్స్ అనేవి వస్తాయి, ఓకేనా. ఇది నా సెకండ్ అకౌంట్. మనం 15 అకౌంట్స్ దాకా చేసుకోవచ్చు. ఇది చిన్న అకౌంట్ మన ట్రేడింగ్ యూట్యూబ్ అక్కడ చూపించడానికి. సో బిగ్ అకౌంట్ వేరే ఉంటుంది మళ్ళీ, ఓకేనా. మనం ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, రైట్. సో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడంటే ఐడి వెరిఫికేషన్ చేస్తే మాత్రం ఆధార్ కార్డ్ పెట్టి చేశాను కదా, ఆ విధంగా ఐడి వెరిఫికేషన్ చేస్తే మాత్రమే మనకు సో విత్డ్రాల్ అనేది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లేకుంటే విత్డ్రాల్ అనేది అవ్వదు. ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే విత్డ్రాల్ అవుతుంది. సో ఇది మనకు స్టార్ ట్రేడర్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. వాచ్ చాలా సింపుల్. ఇక్కడ కొట్టండి, మీకు ఏం కావాలి, బిట్ కాయిన్ కావాలనుకోండి, BTC USD బిట్ కాయిన్ ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఏ కావాలి చూసుకోండి. బిట్ కాయిన్లో యూరో కావాలా, USD కావాలా, మీకు నచ్చింది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఇట్లా స్టార్ పెట్టేసుకుని అనుకుంటే స్టార్ పెట్టేసుకుంటే చూడండి మీకు వాచ్ లిస్ట్లో వచ్చేస్తుంది. ఇట్లా వాచ్ లిస్ట్లో వచ్చేస్తుంది. దాంతో మీరు క్లిక్ చేసుకొని హ్యాపీగా ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు దీంట్లో అకౌంట్ క్రియేషను, ఐడి వెరిఫికేషను, ఫండ్స్ యాడింగ్, విత్డ్రాలు, హౌ టు ట్రేడ్, ఎవ్రీథింగ్ అయితే నేనైతే దీంట్లో మీకైతే పోస్ట్ చేశాను. సో హ్యాపీగా దీన్ని నేర్చుకొని మీరు సో ఫస్ట్ కాస్త బ్యాక్ టెస్ట్ చేసుకొని ఫోకస్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి. ఎక్కడ కూడా ఫ్రీగా మనీ రావు. ఖచ్చితంగా మనము నేర్చుకున్నదాన్ని లర్నింగ్ చేసుకున్నదాన్ని ఫోకస్ చేస్తే మాత్రమే మనకు మనీ వస్తాయి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఫండ్స్ యాడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలని చూసారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి. సో మా అండర్లో మేము ఫారెక్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. సో ఫ్రీ గైడెన్స్ మా అండర్లో అయితే క్రియేట్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ గైడెన్స్, టిప్స్ కానీ ఇవన్నీ కానీ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైతే కావాలో స్టార్ ట్రేడర్లో అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఐడి పంపించండి. మా వాళ్ళు చెక్ చేసి గ్రూప్లో అయితే మిమ్మల్ని యాడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏమైనా గైడెన్స్ కావాలంటే కమింగ్ అప్లో చాలా వీడియోస్ వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.